ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు ఈ క్రోధినామ సంవత్సర వీడుకోలు పలుకుతూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అందరికన్నా ముందస్తుగా శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. 16/3/2025 నుండి 31/3/2025 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహమైన వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యరాశిలో కేతువు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. కనుక అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చే అనేక విషయాలు, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం శేషంలో హోళికా పూర్ణిమ వెళ్ళిన రోజు నుండి అమావాస్యకు 15 రోజులు, వీటిని శేషము అంటారు. శేషభాగంలో అమావాస్య రాబోతుంది కనుక ముఖ్యమైన విధి విధానాలను, పనులను, ముఖ్యమైనటువంటి లావాదేవీలను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. కుంభరాశి వారికి చాలా మంచి కాలం ప్రారంభం కాబోతుంది. ఈ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేస్తున్న కార్యక్రమంలో విశేషమైనటువంటిది 2వ స్థానంలో అక్కడే ఉండబడిన ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, చక్షుకారకుడు రాహు, ఆయుకారకుడు శని భగవానుడు 2వ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. కారణం ఏమిటి అనగా, ఇన్ని రకాల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క మంత్ర సాధన, మంత్రలేఖనము, ఆహార నియమాలు, వస్త్ర నియమాలు, ఆసనాలు ఏం వేసుకోవాలి, గ్రహాలు ఎలా యోగించాలి, కష్టాలు ఎలా తొలగించుకోవాలో సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి కాల సమయంలో గత 6 నెలల నుంచి బాగా మానసిక ఒత్తిడికి, సందిగ్ధతకు గురవుతున్నారు. కానీ అలాంటి సందిగ్ధతను వదిలేసేయండి. తల్లిదండ్రుల మాట, గురువుల మాట, భగవంతుడి యొక్క సేవలో గడపండి. అన్నింటా విజయం కుంభరాశి వారు సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, నీటి వ్యాపారస్తులు, పాల ఉత్పత్తులు, అలాగనే విశేషమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, విశేషమైనటువంటి ఐరన్ బిజినెస్ చేసేది, సిమెంట్ బిజినెస్, బ్రిక్స్ బిజినెస్ చేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేంత వారికి కూడా ఓపిక, పట్టుదల అవసరం. ఇక 2.5 సంవత్సరం కూడా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతన ఉండండి. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ దేవతల యొక్క స్మరణ చేయండి. ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కుంభరాశి వారు సొంతం చేసుకోండి. ఈ సంవత్సరానికి చివరికి శేషానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి, కొత్త పూర్ణిమకు, చైత్ర పూర్ణిమకు స్వాగతం పలుకుతూ మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తుందో. ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ఇంట్లో వినిపించడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కాలభైరవేశ్వర అక్షయపాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఒక కాలభైరవ హోమం చేయించి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి, మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాలంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వల్ల, రాసుకోలేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా, కాళభైరవ ఉపాసన చేత, రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక
జాతకాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ, కొత్త సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు, ఏ పనులు ప్రారంభించాలి, ఏ పనులు ప్రారంభించకూడదో అన్ని విషయాలు తెలుసుకొని జీవిత గమనాన్ని ఆశాజ్యోతిగా ముందుకు వెళ్ళేటువంటి మానవ ప్రయత్నం చేద్దాం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఇకను ఈ సంవత్సరంలో అంటే క్రోధినామ సంవత్సరంలో గ్రహాలన్నీ తొలగించుకొని మనకు విశేషమైనటువంటి విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం అన్నట్లయితే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి షష్టగ్రహ కూటమితో సంచారం చేస్తూ పంచగ్రహ కూటమితో అవుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో అవుతుంది. ఇది ఎప్పటి నుంచి 16/3/2025 నుంచి 6/5/2025 వరకు ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో గ్రహ నామస్మరణ అంటే నవగ్రహాలను స్మరించడం, నవగ్రహ దేవతల ఆదివారం అయితే సూర్యుడు, సోమవారం అయితే చంద్రుడు, శనివారం అయితే శని భగవానుడి యొక్క 108 నామాలు రాయడం, ఈ నామాలను కాలభైరవ దేవాలయంలో సమర్పించడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. అనేక మంది కుదరనటువంటి వారికి 27 రకాల వస్తువులను మీకు ఇంటికి కొరియర్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. దిష్టి బయట వేసేసుకోవడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. కనుక ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలని కూడా స్వస్తి పలుకుతూ రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని 10 మందికి చేరవేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.